ఎన్నో విశిష్ట పాత్రలు, మరెన్నో అద్భుతమైన క్యారెక్టర్లు పోషించి అభిమానులను అలరించిన విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు ఎన్టీఆర్ మొదటి నుంచి ప్రయోగాలకు వెనుకాడలేదు, అడ్డు చెప్పలేదు. ఎన్ఐటి పేరుతో సొంత చిత్ర నిర్మాణ సంస్థను నెలకొల్పి ఆయన నిర్మించిన పిచ్చి పుల్లయ్య, తోడు దొంగలు రెండు ప్రయోగాత్మక చిత్రాలే. కమర్షియల్ హీరోగా తనకు ఉన్న ఇమేజ్ ను క్యాష్ చేసుకోకుండా సామాజిక సందేశం అందిస్తూ ఆయన నిర్మించిన ఈ రెండు సినిమాలు విమర్శకుల ప్రశంసలు పొందాయి. క్యారెక్టర్ నచ్చితే ఎటువంటి పాత్ర చేయడానికైనా ఎన్టీఆర్ సిద్ధంగా ఉండేవారు. 1954 సంవత్సరం వచ్చే నాటికి ఆయన స్టార్ హీరోగా అవతరించారు. ఆయన సినిమాలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉండేది. అటువంటి సమయంలో ప్రయోగం చేయడానికి ఏ హీరో సాహసించడు. కానీ ఎన్టీఆర్ నమ్మకం, ధైర్యం వేరు. అప్పటికే తన సొంత బ్యానర్లో తోడు దొంగలు చిత్రాల్లో ఓ విభిన్నమైన పాత్ర పోషించిన ఆయన ఆ వెంటనే వచ్చిన మరో సినిమాలో ఇంకొక వైవిధ్యమైన పాత్రకు ఓకే చెప్పేశారు. ఆ సినిమా పేరు రాజు పేద. ఆ చిత్రం విడుదలయ్యాక అందులో ఎన్టీఆర్ పాత్రని, గెటప్ ని చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. బాబో ఇదేం సినిమా అని అభిమానులు భయపడ్డారు. అందులో ఎన్టీఆర్ పేదవాడుగా నటించారు. ఎంత పేదవాడంటే సినిమా మొత్తం ఆయనకి ఒకే ఒక డ్రెస్, అది కూడా నల్లగా మురికి పట్టి ఉంటుంది. అందగాడైన ఎన్టీఆర్ను ఆ సినిమాలో ఎంత అనాకారిగా చూపించాలో అంత అనాకారిగా చూపించారు. పాత్ర పరంగా పేదవాడిగా చూపించవచ్చు, కానీ మరి ఇంత దారుణంగా మా హీరోను చూపిస్తారా అని ఆ రోజుల్లో ఎన్టీఆర్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు కూడా. అంత అనాకారి పాత్రను ఎంతో సహజంగా పోషించి మెప్పించారు నటరత్న ఎన్టీఆర్. 1954 జూన్ 25 విడుదలైన రాజు పేద చిత్ర నిర్మాణ విశేషాలు ఈ వీడియోలో చూద్దాం. బొగత అప్పల సుబ్బారావుది కాకినాడ. ఆయనే బిఏ సుబ్బారావుగా చిత్ర పరిశ్రమలో సుపరిచితులు. మీర్జాపురం రాజా వారి ఆశీస్సులు, అండదండలతో బిఏఎస్ ప్రొడక్షన్స్ సంస్థను నెలకొల్పి తొలి ప్రయత్నంగా పల్లెటూరి పిల్ల చిత్రాన్ని నిర్మించారు. 1950లో విడుదలైన ఈ సినిమాలోనే నటరత్న ఎన్టీఆర్, నట సామ్రాట్ ఏఎన్ఆర్ తొలిసారిగా కలిసి నటించారు. ఎన్టీఆర్ హీరోగా నటించిన మొదటి సినిమా ఇదే. ఆ తరువాత ఆయనతో సుబ్బారావు తీసిన రెండవ సినిమా రాజు పేద. హాలీవుడ్ చిత్రం ప్రిన్స్ అండ్ పాపర్ ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో పోలిగాడుగా ఎన్టీఆర్ నటించారు. మహారాజు సురేంద్రదేవ్గా విశ్వనట చక్రవర్తి ఎస్వి రంగారావు నటించారు. ఎన్టీఆర్ సరసన అచ్చమ్మ పాత్రలో లక్ష్మీరాజ్యం నటించారు. ఎన్టీఆర్ కుమార్తె మల్లిగా తాళాబత్తుల అమ్మాజీ నటించారు. ఆమెకు ఇదే తొలి సినిమా. ఆ తరువాత వచ్చిన దైవబలం సినిమాలో ఎన్టీఆర్ సరసన అమ్మాజీ నటించడం విశేషం. ఆ తర్వాత తన పేరుని జయశ్రీగా మార్చుకున్నారు అమ్మాజీ. ఆవిడ కుమార్తె నటి జయచిత్ర. రంగస్థల నటి, సినిమాల్లో సహాయ పాత్రలు పోషించే చిత్తజల్లు సుందరీమణి కుమారుడు 12 ఏళ్ల సుధాకర్ ఈ సినిమాలో యువరాజుగా, పేదవాడుగా ద్విపాత్రాభినయం చేశాడు. ఒకే రోజున మహారాజు సురేంద్రదేవ్కి, పేదవాడు పోలిగాడికి మగపిల్లలు పుడతారు. ఒకే పోలికలు ఉన్న వీరిద్దరూ 12వ ఏట అనుకోకుండా ఒకరి స్థానంలోకి మరొకరు వెళతారు. అక్కడ నుంచి కథ ఆసక్తికరమైన మలుపులు తిరుగుతుంది. ఈ రెండు పాత్రలను మాస్టర్ సుధాకర్ ఎంతో సమర్థవంతంగా పోషించాడు. పెరిగి పెద్దయ్యాక మంచి నటుడుగా పేరు తెచ్చుకుంటాడని అందరూ అనుకుంటున్న తరుణంలో 20 ఏళ్ల వయసులోనే సుధాకర్ ఆకస్మికంగా మరణించడం విషాదకరం. సేనాధిపతి విక్రమ్గా ఆర్ నాగేశ్వరరావు వెలనిని పండించారు. హాస్య పాత్రను రేలంగి పోషించారు. ఆయన మీద చిత్రీకరించిన జేబులో బొమ్మ జేజేలా బొమ్మ పాట బాగా పాపులర్ అయింది. ఇందులో మంత్రిగా డాక్టర్ వక్కలంక కామరాజు నటించారు. ఆయనకు చెన్నైలో 3 క్లినిక్లు ఉండేవి. హస్తవాసి మంచిది కావడంతో పేషెంట్స్ ఆయన దగ్గరికే వస్తుండేవారు. రాజు పేద చిత్రంలో యుగళ గీతాలు, ప్రేమ పాటలు లేవు. కానీ సాలూరి రాజేశ్వరరావు స్వరపరిచిన పాటలు ఇప్పటికీ వీరుల విందు చేస్తూనే ఉంటాయి. ముఖ్యంగా రాజు పేద చిత్రకథకు అన్వయించే కళ్ళు తెరచి కనరా సత్యం ఒళ్ళు మరచి వినరా పాట రేడియోలో వినిపిస్తూనే ఉంటుంది. జిక్కి పాడిన ఈ పాటను కుచిల కుమారిపై చిత్రీకరించారు. రాజు పేద చిత్రాన్ని తమిళంలోకి ఆంతి పిట్ర సెల్వం పేరుతో డబ్ చేశారు.
తెలుగులో విజయవంతమైన రాజు పేద చిత్రాన్ని దర్శక నిర్మాత ఎల్వి ప్రసాద్ 1968లో రాజా ఔర్ రంగ్ పేరుతో రంగుల్లో హిందీలో రీమేక్ చేశారు. ఎన్టీఆర్ పోషించిన పోలిగాడి పాత్రను అజిత్ పోషించారు. ఈ సినిమాకు తెలుగు దర్శకుడు ప్రత్యేకాత్మ దర్శకత్వం వహించారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.